హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్లింకీ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో తయారు చేయబడిన ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరేమిటి? ఆన్సర్ థర్డ్ వన్, దేవిక. ప్రపంచంలోనే ఫస్ట్ ఏఐ ఇంజనీర్గా డెవిన్ నిలిచింది. దీన్ని అమెరికాకు చెందిన కాగ్నిషన్ కంపెనీ తయారు చేసింది. అయితే మన భారతదేశంలో కూడా అలాంటి ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు. దాని పేరే దేవికగా పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్గా ఎవరిని నియమించింది? ఆన్సర్ ఫస్ట్ వన్, ఆయుష్మాన్ ఖురానా. నెక్స్ట్ క్వశ్చన్, తాజా ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఆన్సర్ ఫోర్త్ వన్, ముఖేష్ అంబానీ. $116 మిలియన్ భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నారు. మన ఇండియాలో సెకండ్ ప్లేస్లో గౌతమ్ అదానీ, థర్డ్ ప్లేస్లో శివ్ నాడర్, ఫోర్త్ ప్లేస్లో సావిత్రి జిందాల్ నిలిచారు. ఫోర్బ్స్ జాబితాలో 200 మంది భారతీయులకు చోటు దక్కింది. గత ఏడాది అయితే 169 మంది భారతీయులకు మాత్రమే ఉండేది. భారత మిలియనీర్ల మొత్తం సంపద $954 మిలియన్. నెక్స్ట్ క్వశ్చన్, 10,000 మెగావాట్స్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగిన మొదటి భారతీయ కంపెనీ ఏది? ఆన్సర్ సెకండ్ వన్, అదానీ గ్రీన్. గుజరాత్లోని కౌడా సోలార్ పార్కులో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 2,000 మెగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అయితే అది ఇప్పుడు 10,000 మెగావాట్ల కంటే ఎక్కువ పునరుత్పాదక శక్తి సామర్థ్యాలతో భారతదేశంలో మొదటి కంపెనీగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, రెవెన్యూబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ కేటగిరీలో కోచ్ ఈఎస్జీ అవార్డు 2024ను ఏ ప్రభుత్వ రంగ సంస్థ గెలుచుకుంది? ఆన్సర్ థర్డ్ వన్, ఆర్ఈసీ లిమిటెడ్. ఆర్ఈసీ లిమిటెడ్ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కంపెనీ. ఇది ప్రముఖ ఎన్బీఎఫ్ రెవెన్యూబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ కేటగిరీలో షాక్ ఈఎస్జీ అవార్డు 2024 అయితే రావడం జరిగింది. ఈ అవార్డును ఆ సంస్థ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిఎస్సి బోష్ న్యూఢిల్లీలో అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మార్చి నెలకు గాను ఎన్ని కోట్ల జీఎస్టీ వసూలు జరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది? ఆన్సర్ సెకండ్ వన్, 1.78 లక్షల కోట్లు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లు 11.5% పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 20.14 లక్షల కోట్ల వరకు జీఎస్టీ వసూలైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలే గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్కు ఎన్ని సైట్లను జోడించాలని యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయించింది? ఆన్సర్ సెకండ్ వన్, 18. 48 దేశాల్లో మొత్తం జియో పార్కుల సంఖ్య ఇప్పుడు 213కు చేరుకుంది. అది కొత్తగా ఆడైన 18 కలుపుకొని 213కు చేరుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, గగన్ శక్తి 2024 వ్యాయామం ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఫస్ట్ వన్, పోఖ్రాన్. భారత వైమానిక దళం అన్ని వైమానిక దళ స్టేషన్లను కలుపుకొని దేశంలోని అతిపెద్ద వైమానిక సైనిక వ్యాయామం గగన్ శక్తి 2024ని ఫీల్డ్ రేంజ్లో ఏప్రిల్ 1 నుంచి 10 వరకు నిర్వహించారు. ఇది ఎవ్రీ 5 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్స్లో 33వ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సెకండ్ వన్, జేఎస్ సిదానా. ఇతను తుముల్ వర్మ తర్వాత బాధ్యతలను స్వీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలే వార్తల్లో నిలిచిన కచ్చతీవు ద్వీపం ఏ దేశానికి చెందినది? ఆన్సర్ ఫోర్త్ వన్, శ్రీలంక.
1974లో కచ్చత్వీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ విమర్శించారు. ఈ ద్వీపం భారత్ మరియు శ్రీలంక మధ్య పాక్ జలసంధిలో 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జనవాసాలు లేని ద్వీపం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థ తప్పుడు సమాచారాన్ని ముందస్తుగా ఎదుర్కోవడానికి మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ని ప్రారంభించింది? ఆన్సర్ ఫస్ట్ వన్, భారత ఎన్నికల సంఘం. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా మిత్ వర్సెస్ రియాలిటీని ప్రారంభించింది. దీన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, మియామి ఓపెన్ 2024 టెన్నిస్ టోర్నమెంట్లో మహిళల సింగిల్ టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్, అమెరికాకు చెందిన డేనియల్ కాలిన్స్. ఈ టోర్నమెంట్లో విజేతలు మహిళల డబుల్స్లో అయితే సోఫియా కెనిన్ మరియు బెథెనీ మాటెక్ సౌండ్స్, వీళ్ళు అమెరికాకు చెందిన వాళ్ళు. పురుషుల సింగిల్ విజేత జానిక్ సిన్నర్, పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న మరియు మాథ్యూ ఎబ్డెన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రెండు దేశాల మధ్య సంస్కృత పండితులు వార్షిక అంతర్జాతీయ సంస్కృత సదస్సును ప్రారంభించారు? ఆన్సర్ ఫస్ట్ వన్, భారత్ మరియు నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, అభివృద్ధి చెందుతున్న కరోనా వైరస్లను పర్యవేక్షించడానికి WHO ప్రారంభించిన ప్రపంచ ప్రయోగశాల పేరేమిటి? ఆన్సర్ ఫోర్త్ వన్, కోవినెట్. SARS-CoV-2తో పాటు కోవినెట్ అని పిలువబడే కొత్త WHO కరోనా వైరస్ నెట్వర్క్ ఇతర కరోనా వైరస్లను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. కోవినెట్ 3 భారతీయ ప్రయోగశాలలతో సహా మొత్తం 6 WHO ప్రాంతాలలో 21 దేశాల నుండి 36 ప్రయోగశాలలను కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్గా ఏ నగరం అవతరించింది? ఆన్సర్ ఫస్ట్ వన్, ముంబై. ప్రస్తుతం భారతదేశానికి సాధారణ రక్షణ స్టేషన్లు లేవు. ఫస్ట్ టైం దీన్ని ముంబైలో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థ రాజస్థాన్లోని బికనీర్లో 2000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును విజయవంతంగా ప్రారంభించింది? ఆన్సర్ ఫోర్త్ వన్, టీపీ శౌర్య లిమిటెడ్. టీపీ శౌర్య లిమిటెడ్ అనేది టాటా పవర్ కింద పనిచేసే ఒక విభాగం. దీని ద్వారా ఎవ్రీ ఇయర్ 485 మిలియన్ల యూనిట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ థర్డ్ వన్, 1990 బ్యాచ్ IPS ఆఫీసర్ శేషాలి బి శరణ్. ఈమె పదవి విరమణ చేసిన మనీష్ దేశాయ్ స్థానంలో బాధ్యతలను స్వీకరించారు. ఈమె ఆర్థిక, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వంటి చాలా మంత్రిత్వ శాఖలకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫీసర్గా మీడియా పబ్లిసిటీలో ఎక్కువగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు 2024తో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ సెకండ్ వన్, మీనా చరందా. ఈమె ఢిల్లీ యూనివర్సిటీలో కాలిందా కాలేజీ ప్రిన్సిపల్. విద్య మరియు సామాజిక సేవకు ఈమె చేసిన విశేష కృషికి 2024లో ఈ అవార్డు రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్లింకీ ఫిజికల్ ఎడ్యుకేషన్.